సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాపై రెండోసారి డ్రోన్లతో ఉక్రెయిన్ విరుచుకుపడింది. ఈసారి 5 ఎయిర్ బేస్లు నేలమట్టమయ్యాయి. మాస్కో అండ్ క్రిమియా సమీపంలో ఈ దాడి జరిగింది. ఏంజల్స్ ఎయిర్ బేస్లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నటువంటి దృశ్యం కూడా మనం చూడొచ్చు. ఆపరేషన్ స్పైడర్ వెబ్ పై నిన్న రష్యా ప్రతీకారం తీర్చుకుంది. 40 మిసైల్స్, 400 డ్రోన్స్తో నిన్న దాడి చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు రష్యా దాడిని మరొకసారి తిప్పికొట్టింది. రెండోసారి ఉక్రెయిన్ తిప్పికొట్టింది. రాకాసి డ్రోన్లతో ఉక్రెయిన్ విరుచుకుపడింది. మాస్కో సమీపంలో పోడోల్స్ ఎయిర్ బేస్లో మంటలు ఎగిసిపడుతున్నటువంటి దృశ్యం, పెద్ద ఎత్తున పొగ పైకి లేచినటువంటి దృశ్యం మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. 40 మిసైల్స్, 400 డ్రోన్స్తో రష్యా నిన్న దాడి చేసిన తర్వాత దానికి మళ్ళీ ప్రతీకారంగా యుక్రెయిన్ విరుచుకుపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ రష్యాకు సంబంధించిన 5 ఎయిర్ బేసులు నేలమట్టమైనటువంటి పరిస్థితి ఉంది. దీని గురించి మరింత లోతుగా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి ఎడిటర్ తిరుమల్ లైవ్లో జాయిన్ అయ్యారు. తిరుమల్, మనం చూస్తున్నాం ఈ రష్యా యుక్రెయిన్ దాడి అనేది ఎటువైపు వెళ్తుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఒకళ్ళు 2 దాడులు చేస్తే ఇంకొకళ్ళు 4 చేస్తున్నారు. వ్యూహాలు ప్రతి వ్యూహాలు రూపొందించుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు రెండోసారి అంటే యుక్రెయిన్ జాగ్రత్త పడుతుంది అని భావిస్తూ ఉన్నారు అందరూ. కానీ యుక్రెయిన్ అటు నుంచి దాడి వచ్చిందో లేదో మళ్ళీ వెంటనే తిప్పికొట్టింది. మళ్ళీ ఒక 5 ఎయిర్ బేసులు ధ్వంసం చేసింది రష్యావి. ఎట్లా చూస్తారు ఈ రెండో దాడిని? ఎట్లా విశ్లేషిస్తారు మీరు? ఆయుధ సామాగ్రి, యుద్ధ ఆయుధ సామాగ్రి అడ్వాన్స్డ్గా మారిపోవడం, టెక్నాలజీని పెంచుకోవడం ద్వారా దేశం చిన్నగుందా పెద్దగున్నదా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తట్లేదు. ఉక్రెయిన్ చాలా చిన్న దేశం, రష్యాతో పోలిస్తే చాలా చిన్న దేశం. 3 ఏళ్లుగా రష్యా దాడులు తట్టుకొని నిలబడుతోంది. రెండో పాయింట్ ఏంటంటే తిరిగి రష్యాకు అదే స్థాయిలో ఎదురు దాడి చేస్తుంది రష్యా పైన. నిన్న ఏదైతే ఉక్రెయిన్ స్పైడర్ వెబ్ అటాక్ చేసిందో, ఆపరేషన్ స్పైడర్ వెబ్ చేసి రష్యాలో ఉన్న కీలకమైన యుద్ధ విమానాలు, బాంబర్లని పేల్చేసింది కదా. దానికి ప్రతీకారంగా ట్రంప్ మధ్యలో ఫోన్ చేశాడు పుతిన్కి, దయచేసి ఉక్రెయిన్ విషయంలో శాంతి చర్చలు వైపు వెళ్దామని. కానీ పుతిన్ చాలా స్పష్టంగా చెప్పి, ప్రపంచానికి చెప్పి అటాక్ చేశాడు. నిన్న 40 మిస్సైల్స్ పడ్డాయి. నిన్న ఉక్రెయిన్ రాజధాని పైన కూడా 40 మిసైల్స్ పడ్డాయి. 400 డ్రోన్స్ విరుచుకుపడ్డాయి. దాదాపు ఒక 100 డ్రోన్స్ని మేము ఆపగలిగాం. కానీ రష్యా డ్రోన్స్ తీవ్రమైన నష్టాన్ని తమ రాజధాని కివీలో తీవ్రమైన నష్టాన్ని కలిగించాయని ఉక్రెయిన్ చాలా స్పష్టంగా ప్రకటించింది. కొంత ప్రాణ నష్టం జరిగింది, మౌలిక సదుపాయాల నష్టం జరిగిందని. కానీ ఉక్రెయిన్ ఆగలేదు. వెంటనే రెండో అటాక్ చేసింది. ఇవాళ చేసిన కొద్దిసేపటి క్రితం, దాదాపు ఒక 4 గంటలు అవుతుంది ఇప్పుడు నేను చూసిన సమయానికి, 4 గంటల క్రితం రష్యాలో మరో 5 ఎయిర్ బేస్ని ధ్వంసం చేసింది ఉక్రెయిన్. అది కూడా మళ్ళీ డ్రోన్లతో. చూడండి, గుర్తుపెట్టుకోండి, సైన్యం సరిహద్దుల్లో తుపాకీ పట్టుకొని ప్రశాంతంగా ఉంటే డ్రోన్లు, టెక్నాలజీ ద్వారా డ్రోన్లు ఇప్పుడు యుద్ధం చేస్తున్నాయి. రష్యాకి ఉక్రెయిన్కి మధ్య డ్రోన్లతో సాగుతుంది ప్రస్తుతం యుద్ధం. ఈ డ్రోన్లు రాకాసి డ్రోన్లు అని చెప్పాలి. నిజంగా ఉక్రెయిన్ ప్రయోగించిన ఈ డ్రోన్లని రాకాసి డ్రోన్లు అని చెప్పాలి. మనం విజువల్స్లో చూడవచ్చు, భారీ ఎత్తున బాంబుల్ని తీసుకెళ్లి డ్రోన్లు ఎయిర్ బేస్ల పైన వదిలేసి వస్తున్నాయి. మనకు ఒక 5 ఎయిర్ బేస్ల పైన దాడి జరిగినట్టు తెలుస్తుంది. నాకున్న సమాచారం ప్రకారం ఏంజిల్స్ ఎయిర్ బేస్ పైన జరిగిన దాడిలో బీభత్సమైన పొగొస్తుంది. రష్యన్ లాంగ్వేజ్లో నేను క్లియర్గా పర్ఫెక్ట్గా చెప్పలేకపోతున్నాయేమో పేర్లు అయితే. నేను దాన్ని దాన్ని బట్టి చూస్తే, మూడోది వచ్చేసి డంబోనోని ఎయిర్ బేస్, 4వది వచ్చేసి బ్రయాన్స్క్ ఎయిర్ బేస్, రష్యా రాజధాని మాస్కోకి దగ్గరగా, క్రిమియాకి దగ్గరగా పోడోల్స్ ఎయిర్ బేస్. మొత్తం 5 చోట్ల తీవ్రమైన దాడి చేసింది ఉక్రెయిన్ కొద్దిసేపటి క్రితమే. ఈ దాడిలో అక్కడ ఎయిర్ బేస్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అట్లాగే నిజానికి రష్యాకున్న యుద్ధ బలం ఏంటంటే బలమైన ఎయిర్ బేస్లు. రష్యా దగ్గర ఉన్న యుద్ధ బాంబర్లు చాలా శక్తివంతమైనవి. రష్యా దగ్గర దాదాపు 5500కు పైన న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. వీటిని ప్రయోగించడానికి, వాటిని వార్ హెడ్స్ అంటే న్యూక్లియర్ బాంబింగ్ చేయడానికి కావాల్సిన శక్తివంతమైన విమానాలను తయారు చేసుకుంది రష్యా. మనం చూసినాం T-22, T-19 ఇట్లా మొన్న ధ్వంసమైన విమానాలు. ఇటువంటి వైమానిక స్థావరాలపైన దాడులు చేయడంలో ఉక్రెయిన్ 2 సార్లు సక్సెస్ అయింది. ఇవాళ జూన్ 1వ తేదీన సక్సెస్ అయింది. జూన్ 2వ తేదీన శాంతి చర్చలుండే. జూన్ 1వ తేదీన సక్సెస్ అయింది. ఏకంగా 41% 41 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. ఇవాళ మళ్ళీ 5 ఎయిర్ బేసులను ధ్వంసం చేసింది. మొన్న 7 ఎయిర్ బేసులు, ఇవాళ 5 ఎయిర్ బేసులు. మొత్తంగా ఉక్రెయిన్
పెద్ద దేశమైన రష్యా కూడా చుక్కలు చూపిస్తుంది. పుతిన్ కొంత ఆలోచించి వెళ్తున్నారు, శాంతియుతంగా వెళ్తున్నారు, మానవతా ధోరణితో వెళ్తున్నాడు. రెండుసార్లు జరిగిన శాంతి చర్చల్లో, ఏదైతే ఇస్తాంబుల్లో జరిగిన రెండుసార్లు జరిగిన శాంతి చర్చల్లో మానవతా కోణంలోనే రష్యా ఆలోచించింది. ఉక్రెయిన్ అడిగినట్టుగానే రష్యా బందీలుగా పట్టుకున్న సైనికుల్ని అప్పగించేందుకు 25 ఏళ్ల లోపున సైనికుల్ని అప్పగించేందుకు అంగీకారం తెలిపింది. రష్యన్ భూభాగంలో చనిపోయిన 6,000 మంది సైనికుల డెడ్ బాడీస్ని తిరిగి అప్పజెప్పడానికి రష్యా ఒప్పుకుంది. పిల్లల్ని ఎవరైతే రష్యా సైన్యం చేరదీసిందో వాళ్ళని తిరిగి ఉక్రెయిన్ ప్రజలకి అప్పజెప్పడానికి కూడా అంగీకారం తెలిపింది. అయినప్పటికీ ఉక్రెయిన్ మొన్న చేసిన స్పైడర్ వెబ్ అటాక్ అయితే ఖచ్చితంగా ప్రపంచమంతా దొంగ దెబ్బ అంటోంది. రష్యా చాలా స్పష్టంగా ఇది ఉగ్రవాద దెబ్బ, ఉగ్రవాద చర్య అని చెప్తోంది. ఉక్రెయిన్ రష్యా భూభాగంలో ఉగ్రవాదుని పెంచి పోషిస్తోంది, ఉగ్రవాదాన్ని తయారు చేసి దాడులు చేస్తోంది మా పైన అని మొన్న చాలా స్పష్టంగా పుతిన్ చెప్పారు. ట్రంప్తో కీలకమైన ప్రశ్న ఏంటంటే, మొదటిసారి దాడి చేసినప్పుడు చాలా వ్యూహాత్మకంగా పక్కా ప్లాన్తో ఒక ప్రణాళికాబద్ధంగా జెలెన్స్కీ రచన చేశాడు, దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలిగాడు. ఇది 18 నెలల కృషి అని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితుంది. మరి 41 యుద్ధ విమానాలని ధ్వంసం చేసినటువంటి పరిస్థితుంది, 7 ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితుంది, సక్సెస్ అయ్యాడు. మరి మిగతా ఎయిర్ బేసుల్ని వెంటనే కాపాడుకునే ప్రయత్నం పుతిన్ చేయాలి కదా, మిగతా ఎయిర్ బేసుల మీద పూర్తిగా దృష్టి పెట్టి శక్తి వంచన లేకుండా కాపాడుకునే ప్రయత్నం చేయాలి కదా. మరి ఎందుకు రెండోసారి కూడా జెలెన్స్కీకి ఛాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితుంది? ఇది మరొకసారి తప్పిదమా పుతిన్? ఎగ్జాక్ట్లీ చెప్పొచ్చు ఇక్కడ. ఎందుకంటే రష్యా దగ్గర ప్రపంచంలో అత్యంత ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. భారతదేశం కూడా మొన్న పాకిస్తాన్ అటాక్ చేసినప్పుడు పాకిస్తాన్ డ్రోన్లతో వరుసగా 100ల కొద్ది డ్రోన్లని భారత భూభాగంపైకి పంపించినప్పుడు రష్యా మనకు అందించిన S-400 టెక్నాలజీ ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో వాటి ద్వారానే ఆ డ్రోన్లని నేల కూల్చేశాం. కానీ రష్యా దగ్గర కూడా ఇటువంటి ఉంది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా బలంగా ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సరిహద్దు యువతల నుంచి అంటే ఉక్రెయిన్ భూభాగం నుంచి డ్రోన్లు వెళ్ళి రష్యా భూభాగం పైన దాడి చేస్తే దాన్ని యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోగలదు. కానీ రష్యా భూభాగం నుంచే డ్రోన్లు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఇది కదా ఇక్కడ మ్యాటర్. మొన్న జరిగింది కూడా అదే కదా. డ్రోన్లు రష్యా భూభాగంలో నుంచి వెళ్ళాయి, అంటే ఉక్రెయిన్ నుంచి డ్రోన్లని రష్యాకి స్మగ్లింగ్ చేశారు, అక్కడ లారీలో ట్రక్కుల్లో తీసుకెళ్లారు, పైన ఓపెన్ టాప్ చేసి రిమోట్ కంట్రోల్తో ఉక్రెయిన్ నుంచి పేల్చారు. మనం కూడా చాలాసార్లు చూస్తాం, దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, ముంబై బాంబ్ బ్లాస్ట్లు కావచ్చు, మన హైదరాబాద్లో జరిగిన 2-3 బాంబ్ బ్లాస్ట్లు కావచ్చు, ఎక్కడనో ఆఫ్ఘనిస్తాన్ నుంచి పేల్చారు చాలాసార్లు ఫోన్ చేసి. అంటే ఇటువంటి రిమోట్ సిస్టమ్ని డెవలప్ చేశారు. ఈ టెక్నాలజీని అందించడంలో బ్రిటన్ కీలక పాత్ర పోషించింది. కొద్దిసేపటి క్రితం చూస్తే అమెరికా కూడా ఇటువంటి డ్రోన్లని ఉక్రెయిన్కి అందించింది చెప్తుంది. కానీ బ్రిటన్ ఓపెన్గా చెప్తుంది దాదాపు 30,000 రాకాసి డ్రోన్లను మేము ఉక్రెయిన్కి ఇచ్చాం, మరో 1,00,000 డ్రోన్లను ఇవ్వబోతున్నామని చెప్పింది. బ్రిటన్ ఇచ్చిన టెక్నాలజీ ద్వారా ఉక్రెయిన్లో తయారు చేసిన ఈ డ్రోన్లు రష్యాకి చాలా తెలివిగా స్మగుల్ అయి అక్కడి నుంచి రష్యాని ఇప్పుడు రష్యా పైన దాడి చేస్తుంది, రష్యా ఎయిర్ బేస్ పైన దాడి చేస్తుంది అనేది ఇప్పుడు ప్రపంచ యుద్ధ నిపుణులు వేస్తున్న అంచనా. ఇదంతా చూస్తుంటే ఉక్రెయిన్ చిన్న దేశం కానీ తెలివైన యుద్ధం చేస్తుంది, చాలా బలమైన యుద్ధం చేస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవాలి. తిరుమల జెలెన్స్కీ వైపు నుంచి ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. ట్రంప్తో పుతిన్ 70 నిమిషాల సేపు మాట్లాడారు. నేను చాలా గట్టి దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి పుతిన్ ట్రంప్తో అన్నట్లుగా ట్రంపే బయటపెట్టినటువంటి పరిస్థితుంది. మరి జెలెన్స్కీలో ఆ రష్యా దాడి చేసిన వెంటనే మళ్ళీ తిరిగి వెంటనే దాడి చేయటం, మరింత బలంగా కొట్టే ప్రయత్నం చేయటం జెలెన్స్కీలో ఎక్కడ భయం అనేది కల్పించట్లేదా? ఇక్కడ 2 పాయింట్లు గమనించాలి మనం. ఒక పాయింట్ ఏంటంటే జెలెన్స్కీకి అంటే ఉక్రెయిన్కి మద్దతుగా ఉన్న దేశాల శక్తి ఏంటి అనేది. యూరప్ దేశాలన్నీ ఉక్రెయిన్కి మద్దతుగా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం మనం అనుకున్నాం బ్రిటన్ 10.8 బిలియన్ పౌండ్ల ఆర్థిక సాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చింది. అందులో 4.5 బిలియన్ పౌండ్ల ఆర్థిక సాయాన్ని ఈ సంవత్సరమే విడుదల చేస్తుంది. 1,00,000 డ్రోన్లు ఇస్తామని చెప్తుంది. ఉక్రెయిన్కి మిగతా యూరప్ దేశాలు జర్మనీ కావచ్చు, పోలాండ్ కావచ్చు, నార్వే కావచ్చు, ఇటువంటి దేశాలు ఇవన్నీ ఉక్రెయిన్కి అంతర్గతంగా మద్దతు ఇస్తున్నాయి. మరోవైపు నాటో బలగాలు, నాటో ఏదైతే ఉందో కూటమి, ఆ కూటమి నుంచి కూడా ఉక్రెయిన్కి బలమైన సపోర్ట్ ఉంది. ఇటు రష్యా చూస్తే ఏదో ఉత్తర కొరియా 1-2 దేశాలు తప్ప బలమైన చైనా నుంచి ఇంకా సహాయం అందుతుందా లేదా చెప్పలేం. భారత్ 2 దేశాల మధ్య తటస్థంగానే ఉంది. నిజానికి భారత్కు నిజమైన స్నేహితులు రష్యా, కాబట్టి తటస్థంగానే ఉంది. ఇంతవరకు ఎటువంటి సహాయం అందించిన దాఖలాలు అయితే లేవు, ఏదో వైద్యం లాంటివి కాకుండా. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే రష్యా మానవతా దృక్పథంతో కనిపిస్తోంది. నిన్న చాలామంది చెప్తున్నారు, మనం చేస్తున్న వీడియోలు కానీ ఇవన్నీ చూసి రష్యా ఏదైతే
ప్రపంచ దేశాలపైన ఆధిపత్యం కోసం అమెరికా చేస్తున్న కుట్ర. అందుకే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ఆపకుండా అమెరికా కొత్త కొత్త వ్యూహాన్ని పాటిస్తుందని. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఈ దాడి తర్వాత, రష్యా దాడి చేసిన తర్వాత కానీ మళ్ళీ ఉక్రెయిన్ దాడి చేసిన తర్వాత కానీ ఎటువంటి కామెంట్ చేయలేదు. ఆయన వార్ రూమ్లోకి ఎంటర్ కాలేదు. వైట్ హౌస్లో చాలా ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఉన్న అప్డేట్ ఇది. సో ట్రంప్ కూడా నోరు మూసుకొని కూర్చున్నాడు. అంటే యుద్ధం జరగని అనుకుంటున్నాడా, జరగకూడదు అనుకుంటున్నాడా ఏం చెప్పలేదు. యుద్ధాన్ని ఆపే ప్రయత్నం కొంతవరకు చేసి, అంటే రెండు దఫాలు శాంతి చర్చలు అయినప్పటికీ ఈ శాంతి చర్చల్లో కూడా రష్యానే ఎక్కువగా నష్టపోయినట్టు కనిపిస్తుంది. రష్యా సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే రష్యా మానవతా కోణంలో వస్తుంది, మానవతా దృక్పథంతో వస్తుంది, యుద్ధాన్ని యుద్ధంలాగానే చూస్తుంది. దొంగ దెబ్బ కొట్టాలనుకుంటే రష్యా కూడా కొట్టొచ్చు కదా, అది కనిపించట్లేదు. ఉక్రెయిన్ దొంగ దెబ్బ కొట్టి పండగ చేసుకుంటుంది. నిజానికి ఒక రకంగా ప్రపంచానికి, మిగతా ప్రపంచానికి ఉక్రెయిన్ పైన కొంత సానుభూతి ఉంది. ఎందుకంటే మొదటి సంవత్సరం, యుద్ధం ప్రారంభమైన మొదటి సంవత్సరంలో ఉక్రెయిన్ తీవ్రమైన ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కోల్పోయింది. దాదాపు అంటే భరించలేని నష్టాన్ని కోల్పోయింది. కానీ ఉక్రెయిన్ మొన్న చేసిన ప్రకటనలో మేము రష్యాకు సంబంధించిన 10,000 మంది సైనికుల్ని మట్టుపెట్టగలిగామని చెప్పింది. అంటే నష్టం, ఒక రకంగా యుద్ధంలో తీవ్రంగా నష్టపోతుంది రష్యా. కానీ ఉక్రెయిన్ ఏం చెప్తుంది, మా ఆస్తుల్ని, మౌలిక వసతుల్ని, మా నగరాల్ని రష్యా ధ్వంసం చేసింది కాబట్టి ఆ ధ్వంసం చేసిన యుద్ధ విమానాల్ని దెబ్బ కొట్టడం కోసమే మేము కోవర్ట్ ఆపరేషన్ చేశాం. ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్ చేయడానికి కారణం కూడా అదే జెలెన్స్కీ మొన్న ప్రకటించాడు. అంతే, మా పైన యుద్ధానికి బాంబులు వేసిన విమానాల్ని ధ్వంసం చేయడమే మా లక్ష్యం కాబట్టి చేశామని చెప్తాం. నిజానికి శాంతి చర్చలకు ఒక్కరోజు ముందు రెండో దఫా శాంతి చర్చల్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు అన్నిటంటే 30 రోజుల పాటు యుద్ధ విరామం ఇవ్వాలనేది రెండో తారీఖు నాడు, 2వ తేదీన జరిగిన చర్చల్లో, శాంతి చర్చల్లో చర్చించాల్సిన అంశం. 20 రోజుల పాటు యుద్ధానికి విరామం ఇవ్వాలి, సీజ్ ఫైర్కి అంగీకరించాలి అని ఉక్రెయిన్ ప్రతిపాదన పెట్టింది. నిజానికి ఉక్రెయినే యుద్ధాన్ని ఆపాలని ముందుకొస్తుంది శాంతి చర్చలకు. ఎప్పుడైతే ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్ అటాక్ జరిగిందో అప్పుడు మళ్ళీ రగిలిపోయింది రష్యా. ఖచ్చితంగా ఉక్రెయిన్ని దెబ్బ కొట్టిన తర్వాతే మాట్లాడదామంది. అందుకే ఈ మధ్యలోనే ప్రతీకారం తీర్చుకోకముందుకే డొనాల్డ్ ట్రంప్ పుతిన్కి ఫోన్ చేశారు. పుతిన్ చాలా స్పష్టంగా ఉక్రెయిన్ విషయంలో వాళ్ళ పైన మా తడాక, మా దెబ్బ చూపించిన తర్వాతే మాట్లాడదామని దాన్ని పక్కన పెట్టేస్తారు. ఇది ఇక్కడ జరుగుతుంది స్పష్టంగా. అంటే రష్యా నుంచి మానవతా కోణం కనిపిస్తుంది, ఉక్రెయిన్ నుంచి ప్రతీకారం కనిపిస్తుందని చెప్పాలి వాళ్ళు ఇక్కడ. చూద్దాం తిరుమల, ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే కనుక ఎక్కడా ఎవరూ తగ్గని పరిస్థితే చాలా స్పష్టంగా చూడొచ్చు. రష్యా మీద రెండోసారి డ్రోన్లతో ఉక్రెయిన్ విరుచుకుపడ్డ పరిస్థితుంది. 5 ఎయిర్ బేస్లు తాజాగా నేలమట్టం చేసింది. మాస్కో అండ్ క్రిమియా సమీపంలో అతిపెద్ద దాడిగా దీన్ని చెప్తా ఉన్నారు. ఏంజల్స్ ఎయిర్ బేస్లో భారీ ఎత్తున మంటలు వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు స్క్రీన్లో. ఆపరేషన్ స్పైడర్ వెబ్ పై నిన్న రష్యా ప్రతీకారం తీర్చుకుంది. 40 మిసైల్స్ వదిలింది, 400 డ్రోన్స్తో దాడి చేసింది. కానీ జెలెన్స్కీ ఎక్కడో కూడా వెనకడుగు వేయలేదు, ఎక్కడో కూడా భయపడలేదు. తన ధైర్యాన్ని ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నాడు. మళ్ళొకసారి దాడి చేశాడు. రష్యా దాడిని మళ్ళీ తిప్పికొట్టింది ఉక్రెయిన్. రాకాసి డ్రోన్లతో విరుచుకుపడింది. సో చూద్దాం ఇక భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు తిరుమల చెప్పినట్టు రష్యా కొంత మానవతా కోణంలో ఆలోచిస్తుంది. శాంతి చర్చలు జరిపి ఒక కొలిక్కి తీసుకొద్దామని ఆలోచన ఉంది. ఎందుకంటే ఒక దొంగ దెబ్బ కొట్టినా, దాడి చేసినా సరే సో దానికి ప్రతీకారం తీర్చుకుంటూ కొంత ఆలోచనతో ముందుకు పోతున్న పరిస్థితి. కానీ యుక్రెయిన్ ఆ విధంగా లేదు. గతంలో ఉన్న యుక్రెయిన్ ఇది కాదు. సో ఇది దెబ్బతిన్న పులిలాగా పంజా విసరటానికి సిద్ధంగా ఉందని చెప్పి జెలెన్స్కీ ఒక మెసేజ్ ఇస్తున్న పరిస్థితి. చూద్దాం యుద్ధం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది.